ఒక చిన్న సముద్ర మార్గం కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ అదే మార్గం ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లైకి హార్ట్ లాంటిది. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడు అక్కడ టెన్షన్ పెరిగితే ప్రపంచం మొత్తం ఎకానమీ కూడా షేక్ అవుతుందా? ఇప్పుడే మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికాల మధ్య టెన్షన్ పెరిగింది. దాని ప్రభావం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద పడింది. ఈ రూట్ ద్వారా ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లైలో దాదాపు 20% ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అందుకే ఈ ప్రాంతం జియో పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది పర్షియన్ గల్ఫ్ మరియు అరేబియన్ సీ మధ్య ఉన్న ఒక చిన్న మార్గం. ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్, ఇరాక్ అండ్ కువైట్ లాంటి దేశాలు వాళ్ళ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తాయి. ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ ఈ మార్గం ద్వారా ప్రపంచ దేశాలకు వెళ్తుంది. ఈ సంవత్సరంలో అంటే 2026లో ఇరాన్ మీద యుఎస్ మరియు ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రైక్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ మరింత టెన్స్ అయింది. దానికి రెస్పాన్స్ గా ఇరాన్ కూడా మిసైల్స్ మరియు డ్రోన్స్ ని ఉపయోగించింది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల షిప్పింగ్ ట్రాఫిక్ కూడా డ్రాస్టికల్లీ తగ్గింది. చాలా ఆయిల్ ట్యాంకర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాయి. ఈ మార్గం కనుక బ్లాక్ అయితే దాని ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుంది. ఏ విధంగా ఆ ప్రభావం ఉంటుందంటే ఆయిల్ ప్రైసెస్ సడన్ గా పెరుగుతాయి, ఎల్పిజి అండ్ ఫ్యూయల్ కాస్ట్లు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు పెరుగుతాయి, ఫుడ్ ప్రైసెస్ కూడా ఇండైరెక్ట్లీ ఇంక్రీజ్ అవుతాయి. ఇది గ్లోబల్ ఎకానమీకి మేజర్ షాక్ అవుతుంది. మన ఇండియాకి ఏ విధంగా ప్రభావం ఉంటుందంటే ఇండియా కూడా మిడిల్ ఈస్ట్ నుండి మేజర్ ఆయిల్ సప్లై ఇంపోర్ట్ చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మార్గం కనుక డిస్టర్బ్ అయితే షిప్పింగ్స్ అనేవి చాలా డిలే కావచ్చు. అందుకే ఇండియా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో డిప్లొమాటిక్ టాక్స్ చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక చిన్న మార్గమైనా కానీ ప్రపంచం మొత్తానికి ఎనర్జీ సప్లైకి ఒక లైఫ్ లైన్ లాంటిది. మిడిల్ ఈస్ట్ లో కాన్ఫ్లిక్ట్స్ జరిగితే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా డెవలప్ అవుతుందో ప్రపంచం మొత్తం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ కాన్ఫ్లిక్ట్ కనుక ఇంకా పెరిగితే గ్లోబల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది అనుకుంటున్నారు? ఇలాంటి రియల్ వరల్డ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవాలనుకుంటే రియల్ ఫ్యాక్ట్స్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.